హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది చీర కొంగులకి కుచ్చులు సింపుల్గా ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం కావాల్సినవి ఇలా నేను ముందే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇలా మెటీరియల్ తెచ్చి పెట్టుకోవడం వల్ల ఈజీగా అవుతుందన్నమాట. ఈ ప్యాకెట్స్ నేను 50 రూపీస్ అనమాట ఈచ్ వన్. ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అవి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా దారంతో కుట్టేసుకోవాలి అన్నమాట కొంగులకి. ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ షాప్లలోనే దొరుకుతున్నాయి అన్నమాట. ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. లేదు అంటే చాలా లాంగ్గా అయిపోతుంది. సిల్క్ థ్రెడ్ తెచ్చుకొని అవి చుట్టి చేసి అవంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి అన్నమాట. నాకు ఇక్కడ ప్రస్తుతానికి ఇదే దొరికింది. నేను ఇది తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. మనకి ఇది ఒక 15-20 మినిట్స్లోనే అయిపోతుంది అన్నమాట. సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నాకైతే స్టిచ్ చేయడానికి 1/2 అవర్ పట్టింది. ఇంకా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసేటోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక 15-20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది అన్నమాట. మనకి టైం ఉన్నప్పుడు ఇలా తీసుకొని సింపుల్గా ఇంట్లోనే స్టిచ్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే హ్యాండ్ తోటే మెజర్మెంట్ తీసుకున్నానండి. ఒక ఐడియా తోటి కుట్టేసుకుంటే వెళ్ళిపోయినా అనమాట. స్టార్టింగ్ ఉన్నోళ్ళు, లేదు కరెక్ట్ సరిగా తెలియదు అనుకున్న వాళ్ళు స్కేల్ పెట్టి లెంత్గా ఫస్ట్ డాట్స్ లాగా పెట్టుకొని అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సేమ్ అన్నీ సిమిలర్గా వస్తాయి. ఇలా హ్యాంగింగ్స్ వేసుకోవడం అనేది ట్రెండ్ కదా అండి. ఇలా ఇదనే కాదు, సింపుల్ శారీస్కి కూడా మనం ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకోవడం వల్ల శారీస్ లుక్ చేంజ్ అవుతుంది, రిచ్ లుక్ కూడా వస్తుందన్నమాట. అలాగే నా షార్ట్స్ కూడా బాగానే చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. మీషో గురించి ఆల్రెడీ లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా అండి. అందులో నిత్య చెప్పింది కదా, అవి ప్రోడక్ట్స్ గురించి చెప్పింది అయితే నేనే అనమాట. వాటిని కూడా కొంచెం చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ జెన్యూన్గా రివ్యూస్ ఇస్తున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మేము వాడినవి, కొన్ని వాడడానికి తీసుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించేటివి. సో మీరు చూసి ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ట్రై చేస్తాను, బెటర్గా చూపించడానికే ట్రై చేస్తున్నాను అనమాట నేను. ఇంకా శారీ విషయానికి వస్తే నేను ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలా అయితే సింపుల్గా ఈజీగా అవుతుంది అండ్ మెజర్మెంట్కి కూడా ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా అనేసి నేను పెట్టుకున్నాను. అలా పెట్టుకొని వేయడం వల్ల నాకు ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకొకటి, కలర్ కాంబినేషన్ కూడా శారీలో ఎగ్జాక్ట్ ఉన్న కలర్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ చేస్తే ఇంకా లుక్ వైజ్ బెటర్ అవుతుందన్నమాట. మొత్తానికైతే నా టాజిల్స్ వేయడం అయిపోయిందండి. చూసేయండి, ఇలా టాజిల్స్ వేయడం వల్ల శారీ లుక్ చేంజ్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.